టైం 10 అవుతోంది. కోర్టుకు బయలుదేరుతున్నాడు కృష్ణమోహన్. ఇంతలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్లా ఉందే అంటూ ఆన్సర్ చేశాడు. అటునుంచి ఓ వ్యక్తి చెప్తున్నాడు. సార్, నా పేరు సతీష్. సాయంత్రం మీ అపాయింట్మెంట్ కావాలి. ఎన్ని గంటలకి రమ్మంటారు? 7 గంటలకు రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. కృష్ణమోహన్ 35 బ్యాంకులో పనిచేసి 3 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తనకిష్టమైన లీగల్ ప్రొఫెషన్లోకి మారాడు. 60 ఏళ్లకి 2 ఏళ్ల దూరంలో ఉన్న హుషారుగా కుర్రాడిలా తిరుగుతుంటాడు. యాక్టివ్గా 10 ఏళ్ల క్రితం బ్యాంకులో పనిచేసేప్పుడు చదివిన లా అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న భార్య ఆకస్మికంగా చనిపోవడంతో బ్యాంకుకు బైచెప్పి న్యాయవాద వృత్తి చేపట్టాడు. తన 2 కూతుళ్లు అమెరికాలో ఎస్ చేసి అక్కడే పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. భార్య ఉండగానే ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. వారి భర్తలు కూడా అమెరికాలోనే పనిచేస్తున్నారు. హైదరాబాద్లో కృష్ణమోహన్ తన సొంత ఇంట్లో పైన నివాసముంటూ క్రింద తన ఆఫీస్ పెట్టుకున్నాడు. 3 ఏళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో, సాంకేతిక నిపుణతతో చకచక అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఆ వయసులో కూడా రాత్రిళ్లు బాగానే చదువుతూ, ఆకళింపచేసుకుంటూ, కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు. ఓ 4 జూనియర్స్ కూడా తన దగ్గర పని చేస్తున్నారు. వారికి కూడా చేతినిండా పని. వారికి చక్కటి పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు కృష్ణమోహన్. అందుకే అతని వద్ద జూనియర్స్గా చేరేందుకు చాలా మంది క్యూలో ఉంటారు. ఇక వంటకి, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ భార్యాభర్తల జంట అతని దగ్గరే ఉంటారు. పెద్ద ఇల్లు కావడంతో ఆఫీస్ వెనుక భాగంలో వాళ్లు నివాసముంటున్నారు. అలా అన్ని ఏర్పాటు చేసుకుని ఏ ఆటంకము లేకుండా తన వృత్తిలో ముందుకు దూసుకెళుతున్నాడు. రోజూ కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్లు సతాయిస్తారు. డాడీ ఎందుకు అక్కడ అలా ఒంటరిగా? ఇక్కడికి రండి, మాతో ఉండొచ్చు అని. అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్కి. మామగారిని నెత్తిన పెట్టుకుంటారు. మామ అంటే వారికి ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం. కూతుళ్ల కంటే కృష్ణమోహన్కి అల్లుళ్ల ఒత్తిడి ఎక్కువైంది. అమెరికాకి రమ్మని, ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఈ వృత్తిలోనే ఉంటాను అని వారి అభ్యర్థనని మర్యాదపూర్వకంగా త్రోసిపుచ్చుతాడు. ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయములో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి కూతుళ్లకు కొంత నిశ్చింత. అప్పటికీ వాళ్లు తండ్రికి తెలీకుండా ఇంట్లో ఉండే వంటావిడకి ఫోన్లు చేస్తుంటారు. డాడీ ఎలా ఉన్నాడు అని ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటారు. రహస్యంగా కూతుళ్లను చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమతో పెంచాడు కృష్ణమోహన్. అతని కనుసన్నలలో వాళ్లు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకుని చక్కగా చదువుకుని మెట్టినింటిలో మెప్పు పొందుతున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీస్ మేటర్స్ ఇలా అన్ని కేసులు చూడడంతో అన్ని రకాల కేసులు అతని దగ్గరకు వస్తుంటాయి. రోజంతా బాగా బిజీగా ఉంటాడు. అనుకున్నట్లుగా రాత్రి 7 గంటలకు సతీష్ వచ్చాడు. కొత్త క్లయింట్స్ను ముందుగా కృష్ణమోహన్ రిసీవ్ చేసుకుని వివరాలు తెలుసుకుంటాడు. తరువాత జూనియర్స్కి అప్పచెప్తాడు. ఏమేమి చెయ్యాలో చెప్తూ సతీష్ అతని తమ్ముడు రాఘవ్ని కూడా పరిచయం చేశాడు. కృష్ణమోహన్కి ఎందుకొచ్చారో వివరాలు అడిగాడు కృష్ణమోహన్. సతీష్ చెప్పాడు. 2 ఏళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు. ఆయనకి సంతానం వారిద్దరే కొడుకులు. కోడళ్ల ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుందని, ఆమె తదనంతరం పిల్లలకి చెరి సమానంగా పంచమని వీలునామా రాసి మరీ చనిపోయాడు. అందుచేత వారికి ఆస్తి చేజిక్కించుకునే అవకాశం లేదు. వారి భార్యల ఒత్తిడి ఎక్కువయింది. ఎలాగైనా అత్తగారి దగ్గరనుంచి ఆస్తి తమ చేజిక్కుంచుకోవాలని. సతీష్, రాఘవ్ చదువులు అంతంత మాత్రమే అవడంతో ఉద్యోగాలు చిన్నవే. ఆస్తి ఎంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు. అందుచేత కృష్ణమోహన్ దగ్గరికి వచ్చారు. ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకు వచ్చేలా చూడమని వారిచ్చిన పత్రాల కాపీలు తీసుకుని చూశాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ 6 కోట్ల పైనే ఉంటుంది. కాని అంతా వారి తల్లి పేరుతోనే వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంది. వీళ్లకు ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయి. ఆమె పేరు చూశాడు. సత్యభామ అని ఉంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకున్నాడు. మాటల్లో అడిగాడు. ఏ ఊరు మీది అని. సతీష్ చెప్పాడు. వారి తండ్రిది విజయవాడ, తల్లిది కావలి. సతీష్ బ్రతిమిలాడుతూ అడిగాడు. ఎలాగైనా ఆస్తి మాకు దక్కేలా చూడండి సార్. మీరు అడిగిన ఫీజు ఇస్తామని మీ తల్లిగారు మీతోనే ఉంటున్నారా అన్నాడు. లేదు సర్, మా భార్యలకు ఆవిడంటే పడదు. అందుకే వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాము అన్నారు. ఇద్దరూ ఒకే మాటగా పేపర్స్ మళ్లీ ఒక మారు చూశాడు. ఆవిడ వయసు 52 విషయానికి అర్థమయ్యింది కృష్ణమోహన్కి. అందరూ బలవంతంగా ఆమెని వృద్ధాశ్రమంలో చేర్చినట్టున్నారు. మరి ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉన్నారుగా, ఇంకేంటి సమస్య అన్నాడు. ఎలాగైనా ఆస్తి తమ పేరున వస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిదీ అమ్మని అడగాలి. అందుకు మా భార్యలు ఒప్పుకోవడం లేదు. మీరే ఎలాగైనా ఉపాయంతో మా ఆస్తి అమ్మ నుంచి మా పేరుతో మారేట్లు చెయ్యాలి అన్నారు.
అడిగితే ఎంతైనా ఇచ్చేట్లున్నారు, ఫీజు తప్పకుండా చూస్తాను. 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కృష్ణమోహన్. వాళ్లు వెళ్లిన తరువాత వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమం అడ్రస్ గూగుల్లో వెతికాడు. అడ్రస్, ఫోన్ నెంబర్ రెండూ దొరికాయి. ఆ రోజు మిగతా క్లయింట్స్ తో మాట్లాడి డిన్నర్ చేసేప్పటికి 10 దాటింది. కూతుళ్ళు, అల్లుళ్లతో ఓ గంట మాట్లాడి పడుకున్నాడు. పొద్దున్నే యోగా, ధ్యానం, స్నానం, పూజ ముగించుకుని వచ్చేసరికి 8 అయింది. రోజూ 9ంటికి టిఫిన్ చేసి కింద ఆఫీసులో కూర్చుని 10ంటికి కోర్ట్కి బయలుదేరుతాడు. వంటమనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది. 8ంటికి టిఫిన్ చేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. పొద్దున్న 8 గంటలకే 2 జూనియర్స్ వస్తారు, వాళ్లకి డైరెక్టుగా కోర్ట్కి వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. అడ్రస్ వివరంగా డ్రైవర్కి చెప్పి వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంకి వెళ్లమని చెప్పాడు. బాగా లోపలికి ఉంది వృద్ధాశ్రమం. కనుక్కోవడం కష్టమయ్యింది. అది కూడా చిన్నదిగా, ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో ఎవరికి అంతగా తెలీదు. ఎలాగోలా కనుక్కుని చిన్న సందు కావడంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరాడు. బయట వాచ్మెన్ని అడిగాడు. సత్యభామ పేరు గల ఆవిడని పిలవమని వాడికి తన వివరాలు చెప్పాడు. చాలా పురాతనంగా పాడుబడ్డ ఇల్లులా ఉంది అది. ఎక్కువ మంది కూడా లేనట్లున్నారు అందులో. అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో వరండాలో నిలుచొనున్నాడు. ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చింది. ఆమె దగ్గరకు వస్తూనే పోల్చుకోగలిగాడు. ఆమెని వస్తూనే నమస్కారం అంది. తను గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్. ఆవిడ తలెత్తి తేరిపార చూసింది. ఓ మీరా అంది ఆశ్చర్యంగా. ఆమె గుర్తుపట్టినందుకు సంతోషపడ్డాడు. లోపలి రండి, కూర్చుని మాట్లాడుకుందాం అంది. చిన్న హాల్లో ఒక టేబుల్, 2 కుర్చీలు వేసున్నాయి. అతిథులు వస్తే కూర్చునేందుకు 2 కూర్చున్నారు. ఆమెని చూస్తూనే గతంలోకి జారాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ వాళ్ల పూర్వీకులది కావలి. అక్కడే తన బాల్యం నుంచి కాలేజీ చదువు వరకు సాగింది. ఆ రోజు తను స్కూల్ నుంచి రాగానే తమ పక్క పోర్షన్లో ఎవరో అద్దెకు దిగిన వాళ్లు సామాను దించుతున్నారు. పాతకాలం రోజులవి. కాన్వెంట్ స్కూల్స్ పెద్దగా లేని రోజులు. అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదవాల్సిందే. కృష్ణమోహన్ అప్పుడు 7వ క్లాస్ చదువుతున్నాడు. కావలి జిల్లా పరిషద్ హై స్కూల్లో తండ్రి కోర్టులో గుమాస్తాగా పనిచేసేవాడు. కృష్ణమోహన్కి అన్న, చెల్లెలు ఉన్నారు. పెద్ద ఇల్లు కావడంతో ఓనర్ 2 పోర్షన్లుగా చేశాడు. ఒక పోర్షన్లో కృష్ణమోహన్ వాళ్లు ఉండేవాళ్లు. పక్క పోర్షన్ 2 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఆ రోజు సత్యభామ కుటుంబం అద్దెకు దిగింది. సత్యభామకు 2 అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో గుమాస్తాగా ఉన్నాడు. అదే ఊర్లో వేరే ఇంటినుంచి ఇక్కడికి మారారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల 2వ క్లాస్. సత్యభామ కూడా 2వ క్లాసులో చేరింది. శకుంతలకి సత్యభామకి బాగా స్నేహం కుదిరింది. శకుంతల కృష్ణమోహన్ని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుండేది. మరి నేనేమని పిలవాలి అని అడిగింది సత్యభామ. శకుంతల తమ అన్నయ్యను సత్యభామ ఎక్కడ లాక్కెళుతుందో అని నువ్వు బావ అని పిలువు అని చెప్పింది. అప్పటినుంచి సత్యభామ బావ అని పిలుస్తుండేది కృష్ణమోహన్ని. కృష్ణమోహన్ తల్లికెళ్ళి చెప్పాడు, బావ అని పిలుస్తోందని. ఫరవాలేదులేరా, అది అలానే పిలవాలి నిన్ను అని సర్ది చెప్పింది. దాంతో సమాధానపడ్డాడు. వాళ్ళిద్దరికీ ఏ సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చెయ్యాల్సిందే. అది కృష్ణమోహన్ తల్లిగారి ఆర్డర్స్. తల్లి మాటంటే కృష్ణమోహన్కి వేదవాక్కు. ఎందుకో ఆమెకి సత్యభామ అంటే అమిత ఇష్టం. అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది. ఆమెకు నచ్చిన విషయాల్లో మొదటిది సత్యభామ అన్న పేరు, రెండోది చలాకీగా అందంగా ఉండేది, పోతబోసిన బొమ్మలా ఉండేది. స్కూల్లో కూడా సత్యభామ అందరిలోకి ప్రత్యేకంగా ఉండేది. చిన్నపిల్ల అయినా అణకువగా, ఎంతో ఒద్దికగా తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతుండేది. అందుకే కృష్ణమోహన్ తల్లికి సత్యభామ అంటే అంత ఇష్టం. ఆ 2 కుటుంబాలు చక్కగా అరమరికలు లేకుండా ఒక్కటిగా ఉండేవాళ్లు. ఏ పండుగైనా, ఫంక్షన్ అయినా అందరూ కలిసి మెలిసి ఆనందించేవాళ్లు. అలా 2 ఏళ్లు గడిచాయి. పిల్లలందరూ సరదాగా ఆటలు, కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవాళ్లు. పెద్దవాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒద్దికగా ఉండేవాళ్లు. 2 ఏళ్లు ఇట్టే గడచిపోయాయి. అనుకోకుండా సత్యభామ వాళ్ల నాన్నకి వేరే ఊరికి బదిలీ అయ్యింది. ఆ విషయంలో అందరూ ఉదాసీనులయ్యారు. పెద్దలు, పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పటిలా ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉండేవి కావు. ఇళ్లలో ఉత్తరాలతోనే సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లగా వారం, 10 రోజులు పట్టేవి చేరేందుకు. కొద్ది కాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి. మెల్లమెల్లగా అవి ఆగిపోవడంతో సమాచారాలు కూడా ఆగిపోయాయి. కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం సత్యభామ పేరు, ఆమె రూపం అలా ముద్రించి ఉండిపోయాయి. అందులోనూ 9వ తరగతి చదివేప్పుడు నంది తిమ్మన గారి పారిజాతాపహరణం అన్న పద్య కావ్యంలో అతనికి సత్యభామ పేరును మరీ మరీ గుర్తు చేసేది. మరలా ఇన్ని రోజులకు ఆమెను చూశాడు. వయసులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికలలో ఏమీ మార్పు కనిపించలేదు. ఆమెలో తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఈ పిల్లతోటి అంటుండేది. చిన్న వయసులో ఆ మాటలు తనకు అర్థమయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఆమెని చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తోంది అనుకున్నాడు. అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో సత్యభామ మెల్లగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది. ఆ పిలుపుతో ఈలోకంలోకి వచ్చాడు. పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఎందుకుండదు, బాల్యం ఎవరికైనా జీవితాంతం గుర్తుంటుంది అంది.
ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది. తన విషయాలు అన్నీ చెప్పాడు. తెల్ల డ్రెస్ వేసుకోవడం గమనించి మీరు అడ్వకేట్గా ఉన్నారా అంది. అవును అన్నాడు. తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చెయ్యడంతో ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. ఆ బాధతో తండ్రి మంచం పట్టి చనిపోవడంతో తనకు ఎలాగోలా పెళ్లి చెయ్యాలని తల్లి తపనపడి ఇద్దరు మగపిల్లలున్న గోవిందరావును ఇచ్చి చేసింది. ఆ ఇద్దరు పిల్లలకు తల్లైతే అయ్యింది, కానీ తను మాత్రం తల్లికాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవతి తల్లి కావడంతో తను ఎంత ప్రేమ చూపించినా పిల్లలకి మాత్రం ఆమెపై ప్రేమ కలుగలేదు. ఆ దూరం పెద్దయ్యే కొద్దీ ఇంకా పెరిగింది. భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరుతో వీలునామా రాశాడు. 2 ఏళ్ల క్రితం భర్త హఠాన్మరణంతో ఆమె ఒంటరయ్యింది. కొడుకులు, కోడళ్లు ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఆస్తి కోసం రోజూ నానా మాటలు అనేవారు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి. అందుకే ఓల్డేజ్ హోంలో చేరుస్తామని కొడుకులంటే సరే అని ఒప్పుకుంది. అవన్నీ చెప్పేప్పుడు చాలా నిర్లిప్తత గోచరించింది ఆమె మొహంలో. ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఆమె కొడుకులు వచ్చి ఆస్తి విషయానికి గురించి మాట్లాడిన విషయానికి అంతా చెప్పాడు కృష్ణమోహన్. ఏమి చెయ్యమన్నావు అని అడిగాడు. నా పేరున ఉన్న ఆస్తి వాళ్లకు ఇచ్చేయండి, నాకు ఆ ఆస్తి పల్లేదు, ఇలా ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను అంది స్థిరంగా. ఆమె నిర్ణయానికి ఒక్క క్షణం నివ్వెరపోయాడు కృష్ణమోహన్. అంతా వాళ్లకు ఇచ్చేస్తే మరి రేపు వాళ్లు నీకు ఏ సహాయమూ చెయ్యకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు. తేరుకుని ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను, నా ఒక్క పొట్ట పోషించుకోవడం అంత కష్టమేమీ కాదు, మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పండి, ఇంట్లో వంట నుంచి అన్ని పనులు చేసిపెడతాను అంది. అదే నీ నిర్ణయమంటావు? ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు వద్దంటావు అని గుచ్చిగుచ్చి అడిగాడు. ఒక అడ్వకేట్గా అవును, నాకు వద్దు, వాళ్లనే అనుభవించనివ్వండి అంది. ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బ్రతకగలవు? కొంచెం ఆలోచించు అన్నాడు. ఫవాలేదు, బ్రతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్ళి మృత్యువుని ఆహ్వానిస్తాను అంది. కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్. మీరు అంతగా ఆలోచించకండి, నా గురించి కొన్ని బ్రతుకులంతే అలా రాలిపోవాల్సిందే అంది తెచ్చుకున్న నవ్వుతో. మా ఇంట్లోనే నువ్వు అడిగిన పోస్తుంది వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు అడిగాడు ఆమెని. నేను చేస్తాను, నాకు ఇప్పించండి అంది. ఎక్కడ ఆ పోస్ట్ పోతుందో అన్న బెంగతో. మరి ఎప్పుడు చేరతావు అన్నాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే, ఇప్పుడు నాతో వచ్చేయగలవా అని అడిగాడు. ఓహ్ తప్పకుండా అంది. మరి నీ పిల్లల పర్మిషన్ అక్కర్లేదా అన్నాడు. వాళ్లు ఇక్కడ నన్ను చేర్పించేప్పుడే చెప్పారు, వాళ్లని ఎప్పుడూ విసిగించొద్దని, ఏదన్నా అవసరముంటే ఆశ్రమం మేనేజర్ వాళ్లతో మాట్లాడుతాడు నా తరపున అని చెప్పారు. వాళ్లకి నన్ను చూడటం, నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంది బాధగా. సరే, నీ బట్టలు అవి తెచ్చుకో, నాతో వెళదాం మా ఇంటికి అన్నాడు. ఈ లోపు ఆశ్రమం మేనేజర్ వచ్చాడు. అతనితో చెప్పింది సత్యభామ, తను ఖాళీ చేస్తున్నానని. అతను నివ్వెరపోయాడు. మీ వాళ్లు 3 నెలల డబ్బు కట్టాలి మీరు ఉన్నందుకు, అడుగుతుంటే ఇంకా కట్టకుండా జాప్యం చేస్తున్నారు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్కి ఫోన్ చేశాడు మేనేజర్. మీ మదర్ వెళతానంటున్నారు, బాకీ డబ్బులు కట్టండి అర్జెంటుగా అనేంతలో సతీష్ సత్యభామకి ఫోన్ చేశాడు. ఎక్కడికి వెళుతున్నావు అమ్మా అని కృష్ణమోహన్ సైగ చేశాడు. తన పేరు చెప్పొద్దని తెలిసిన వాళ్ళింట్లో వంటమనిషిగా కుదిరింది అని చెప్పింది, పేరు చెప్పకుండా. వెళ్ళిన తరువాత ఫోన్ చేస్తానని చెప్పింది. సరే అని సతీష్ ఫోన్ పెట్టేశాడు. కృష్ణమోహన్ అడిగాడు మేనేజర్ని, ఎంత డబ్బులు బాకీ ఉన్నారు అని. 10,000 అని చెప్పాడు. అతను జేబులోంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాడు. అయ్యో మీరెందుకు ఇవ్వడం అంది సత్యభామ నొచ్చుకుంటూ. ఫర్వాలేదులే, నీ జీతంలో కట్ చేస్తాను నెల నెల అని చెప్పాడు. రూంలోకెళ్ళి తన సూట్ కేసుతో వచ్చింది. ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతినుంచి సూట్ కేసు తీసుకున్నాడు. సత్యభామని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు కృష్ణమోహన్. అప్పటికే టైం 11 దాటింది. ఫోన్ చేసి జూనియర్స్కి చెప్పాడు, ఇవాళ కోర్టుకి రావడం లేదని, వాళ్లని మేనేజ్ చెయ్యమని చెప్పాడు. అంత ఇంపార్టెంట్ కేసెస్ కూడా లేవులే అని సమాధానపడ్డాడు. సామాన్యంగా కోర్టుకెళ్లడం మానడు కృష్ణమోహన్. ఇంటికెళ్లగానే వంటమనిషిని పిలిచి సత్యభామని గెస్ట్ రూంలో ఉండేట్లు ఏర్పాటు చెయ్యమని చెప్పాడు. తను కిందికి ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. వంటమనిషి ఆమె భర్తని పిలిచి, సత్యభామ తన గెస్ట్ అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సరే అన్నారు వాళ్లు. మధ్యాహ్నం లంచ్ టైంకి పైకి వెళ్లాడు. అప్పటికే సత్యభామ అటూ ఇటూ తిరుగుతోంది. హాల్లో కృష్ణమోహన్ వెళ్లగానే అడిగింది, తనకి ఇంకా పనేమీ చెప్పలేదేమని. రేపటినుంచి చెపుతానని చెప్పాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. బాల్యం నెమరు వేసుకున్నారు. ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తను తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. సాయంత్రమయ్యింది. హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది సత్యభామ. సాయంత్రమైతే కృష్ణమోహన్ చాలా బిజీ అవుతాడు. క్లయింట్స్తో మాట్లాడటం పూర్తయ్యేసరికి రోజూ రాత్రి 9 అవుతుంది. తరువాత జూనియర్స్తో కాసేపు రేపటి కేసులు గురించి డిస్కస్ చేస్తాడు. ఆ రోజు టైం 8 కాగానే ఇవాళ నేను తొందరగా వెళుతున్నాను అని జూనియర్స్కి చెప్పి పైకి వచ్చాడు.
హాల్లో టీవీ చూస్తున్న సత్యభామ లేచి నిలుచుంది. కృష్ణమోహన్ని చూడగానే కూర్చోమని చెప్పి తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వంటావిడ ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. నిన్నొకటి సూటిగా అడుగుతాను. ఏమీ అనుకోవు కదా అన్నాడు సత్యభామ వైపు చూస్తూ. నా పోస్ట్ పదిలమే కదా, నన్ను తీసేయవు కదా అంది. ఎందుకంటే వంటావిడ ఆమె భర్త ఉన్నప్పుడు ఇక తన అవసరమా ఇంట్లో లేనట్లే అని ఆమె ఒక అభిప్రాయానికొచ్చింది. అప్పటికే ఆమె మొహంలో కంగారు చూసి తను అడగబోయే విషయానికి ఆమె ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు. అంత వయసులోనూ నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తను ఎలా తీసుకుంటుందో అన్న మీమాంసలో ఆమె మొహం వైపే చూస్తున్నాడు. తొందరేమీ లేదు, ఆలోచించి నీ నిర్ణయం ఒక వారం తరువాత చెప్పు అన్నాడు. ఆమె మోహంలో ఏ భావమూ లేదు, కొంత నిర్లిప్తత కనిపించింది కూడా. నీ మనసులో మాటలు నిర్భయంగా మాట్లాడొచ్చు అన్నాడు. మనమేమీ చిన్న పిల్లలం కాదు, శేష జీవితంలో ఒకరికొకరు తోడు కోసం నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. నీవు నీ మనసులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు. కొంచెంసేపు ఆలోచించిన పిమ్మట తను అంది, నావైపు ఆలోచించినా బాగోగులు చూసేవారు ఎవరూ లేరు, మీ అమ్మాయిల అభిప్రాయం కూడా అడగండి, వారికి సమ్మతమైతే మీరు ఎలా చెప్తే అలా అంది. సరే, ముందు డిన్నర్ చేద్దాం పద అన్నాడు. భోజనం చేసిన తరువాత వీడియో కాన్ఫరెన్స్లో ఇద్దరు కూతుళ్లకి సత్యభామ కథ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారి చప్పట్లు చరుస్తూ తమ ఆనందం వెలిబుచ్చారు. ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీని చూపించండి అని అడిగారు ఉత్సాహంతో. పక్కన కూర్చున్న సత్యభామ వైపు ల్యాప్టాప్ తిప్పాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది. ఆమె ఎరమరికలు లేకుండా మాట్లాడింది. తను కేవలం నీడ కోసం అడిగితే మీ డాడీ తన జీవితాన్ని నాకు పంచుతున్నారు అంది ఆనంద భాష్పాలతో. గొంతు బొంగురుపోతుండగా నేను ఇందుకు అర్హురాలిని అవునో కాదో నాకు తెలీదు అని గద్గదికంగా అంది. కృష్ణమోహన్ కూతుళ్ళు అలా అనకండి మమ్మీ, ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాము. మేము ఇక్కడ ఉన్నామా మనసంతా అక్కడే ఉంటుంది. రోజూ రాత్రి మాట్లాడేంతవరకు ఆతృతగానే ఉంటుంది మాకు. ఈ రోజు నుంచి మేము కొంత రిలాక్స్ అవుతాము అన్నారు సంతోషంగా. అల్లుళ్ళు కూడా వరుస కలిపి అత్తయ్యగారు అంటూ వాళ్ల మామగారి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. రోజూ 11 వరకు మాట్లాడేవాళ్లు. ఆ రోజు తెల్లవారు జాము 3 కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళిద్దరికీ అమెరికాలోనే పెళ్లి చేస్తామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు. కృష్ణమోహన్కి ఎన్నోసార్లు రమ్మన్నా బ్యాంకులో బిజీగా ఉండటంతో అమెరికా వెళ్లలేకపోయాడు. భార్య చనిపోయిన తరువాత న్యాయవాద వృత్తిలో పడి ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక వెళ్లి తన కూతుళ్ళు అల్లుళ్లను చూసి రావచ్చు అనుకున్నాడు. అందరూ బై చెప్పి సెలవు తీసుకున్నారు. ల్యాప్టాప్ మూసేసి మళ్లీ సంశయంగా అడిగాడు, నీకిష్టమే కదా అని. సత్యభామ ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. 2 కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి. నీ ఆస్తిని మీ పిల్లల పేర రాసేసి మనం అమెరికా వెళ్లి పిల్లల సమక్షంలో మన పెళ్లయ్యేంతవరకు ఇలానే విడిగా ఉందాం. ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. నీవు ఈ ఇంటికి సర్వాధికారినివి. మా అందరిని నువ్వే చూసుకోవాలి. నీవు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు కృష్ణమోహన్. సరే బావా అంది సత్యభామ. బాల్యం రోజులు గుర్తుకొచ్చి బావా అన్న సంబోధన విన్న కృష్ణమోహన్కి చిన్నప్పటి సత్యభామ గుర్తుకొచ్చి అమ్మయ్య అనుకున్నాడు ఆనందంగా. ఇద్దరూ ఎవరి రూముల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అనుకున్నట్లే రెండో రోజు సతీష్, రాఘవ్ ఇద్దరూ వచ్చారు. రాత్రి 7 గంటలకు పైనున్న సత్యభామని పిలిపించాడు కృష్ణమోహన్. ఆమె సమక్షంలోనే వాళ్ళిద్దరికీ అన్ని విషయాలు చెప్పాడు. తను ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి కూడా చెప్పాడు. వాళ్ల మొహంలో లిప్తపాటు ఆందోళన కనిపించింది. ఎక్కడ ఈ లాయర్ గారు ఆస్తి మొత్తం తన చేజిక్కించుకుంటాడో అని వారి సందేహాన్ని గమనించి కృష్ణమోహన్ చెప్పాడు. ఆస్తి మొత్తం మీ పేరనే రాస్తుంది. ఆ భయమేమీ మీకు వద్దు. ఇప్పుడు తనకి నేను, నా కూతుళ్ళు ఉన్నాం. ఆమె పట్ల మీకు తల్లి అన్న అభిమానం ఉంటే చాలు. ఇక మీరేమీ వర్రీ అవ్వకండి అన్నాడు నవ్వుతూ. ఆస్తి వాళ్లకే అన్న మాటతో సతీష్, రాఘవ్ మోహంలో వెలుగొచ్చింది. ఇద్దరూ లేచి తల్లి పాదాలకి నమస్కరించారు. కొద్ది రోజులకి ఆస్తి వారి పేర రాయడం జరిగిపోయింది. కృష్ణమోహన్ తన బంధువులకు, స్నేహితులకు సత్యభామను తను పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. చాలా మంచి పని చేస్తున్నావురా నువ్వు అని ప్రాణ స్నేహితులు పదే పదే పొగిడారు. నువ్వు ఒంటరిగా ఉంటే మాకు భయంగా ఉంటుంది, ఇప్పుడు మాకు కాస్త రిలీఫ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. జూనియర్స్కి కేసులు మరియు ఆఫీస్ వంటావిడ ఆమె భర్తకి ఇంటి బాధ్యత అప్పగించి కృష్ణమోహన్, సత్యభామ అమెరికా వెళ్లారు. కృష్ణమోహన్ కూతుళ్ళు అల్లుళ్ళు వీళ్లను చూడగానే ఎగిరి గంతేశారు. పెళ్లి ఏర్పాట్లు సింపుల్గా చెయ్యండిరా, కేవలం దండలు మార్చుకుంటామన్నా వాళ్లు ఊరుకోలేదు. అన్నీ శాస్త్రోక్తంగా అమెరికాలో ఉన్న తమ బంధువులని, స్నేహితులందరిని పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల, ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. వాళ్లు 2 రోజుల ముందే వచ్చారు. సత్యభామని చూసి శకుంతల చాలా ఆనందపడింది. ఇద్దరు స్నేహితురాళ్లు మనసు విప్పి చాలా కబుర్లు చెప్పుకున్నారు. సత్యభామ తన వదినయినందుకు శకుంతల అమితంగా సంతోషించింది. కృష్ణమోహన్ కూతుళ్లు సత్యభామని నెత్తిన పెట్టుకున్నంత పని చేశారు. అమ్మకు ఎన్నో బహుమతులిచ్చారు. వాళ్లు వారి ప్రేమానురాగాలను చూసి ఆమెకు నోట మాట రాలేదు.
తన జీవితం ఇంత మంచి మలుపు తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇది కలా నిజమా అన్న సందేహం ఆమెను కొన్ని రోజులు పట్టి పీడించింది కూడా. కొద్ది రోజులు కూతుళ్ల దగ్గరుండి యూరోప్ ట్రిప్కి బయలుదేరారు కృష్ణమోహన్. సత్యభామ కూతుళ్లు సత్యభామకు ఓ ఖరీదైన మొబైల్ గిఫ్ట్గా ఇచ్చారు. యూట్యూబ్లో పదే పదే మిథునం సినిమా చూస్తూ ఆనందిస్తోంది సత్యభామ. అది గమనించాడు కృష్ణమోహన్. ఎందుకు అదే సినిమా అరిగిపోయేట్లు చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. తనకి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తను అనేకసార్లు చూశాడు ఆ సినిమాని. సత్యభామ అభిప్రాయం కనుక్కుందామని అడిగాడు ఆసక్తిగా. ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మిగారు దంపతులుగా చేసిన అద్భుతమైన నటన నాకు ఎంతో నచ్చిందండి. ఆ పాత్రల తీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం అంది. ఓహ్ గుడ్, నాకు చాలా ఇష్టం. మనము వాళ్లని ఫాలో అవుదాం అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. తప్పకుండా అంటూ అతని భుజంపై హాయిగా తలవాల్చింది సత్యభామ.